నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్కు సంబంధించి వాళ్ళ కొడుకు విషయంలో బండి భగీరథకు విషయంలో నిన్నటి వరకు జరిగిన కొన్ని నాటకీయమైన పరిణామాలను చూస్తే ఒకంత ఆశ్చర్యం వేసింది. మరొక రకంగా ఆలోచింపజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఎందుకు ఈ రెండు మాటలు చెప్తున్నానంటే చాలా స్పష్టంగా కూడా డెప్త్గా కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కేసు నమోదైనప్పటి నుంచి వివిధ దినపత్రికలు అంటే తెలంగాణలో మీ అందరికీ తెలిసిన దినపత్రికలు కావచ్చు, మీ అందరికీ తెలిసిన పేపర్లు కావచ్చు, రోజు ఉదయం చదివే పేపర్లు అన్నీ కూడా పెద్ద పేపర్లు అని చెప్పబడే ఏ పేపర్లలో కూడా కనీసం బండి భగీరథకు సంబంధించిన వార్త రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇదేనా జర్నలిజం అంటే ఆలోచించమని నేను మరొకసారి చెప్తాను. ఇంకొక వైపు రాష్ట్రానికి సంబంధించిన మీడియా ఎక్కడ కూడా కనీసం స్పందించకపోతే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు మాత్రం అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మన రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా ఉండే జాతీయ మీడియా మొత్తం కూడా కూస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భాలలో మరొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. బండి సంజయ్ కుమార్కు అనుకూలంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, చాలామంది యూట్యూబ్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తులు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కు సంబంధించిన వ్యక్తులందరూ కూడా సపోర్ట్ చేస్తుండడం కూడా ఇదొక బాధాకరమైన విషయం, దురదృష్టకరం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు శాటిలైట్కి సంబంధించిన ఛానల్ అన్నీ కూడా చెప్తున్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి ఇదే జరిగితే వాళ్ళు ఆ విధంగానే స్పందించేవారా అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లందరూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక వైపు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో కాసులకు ఒక కృతిపడి ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన వ్యవహారాన్ని ఈ విధంగా చూడడం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా అడుగుతున్న ప్రశ్న కనబడుతుంది. సో ఈ విధంగానే కొనసాగితే రాష్ట్రంలో జరగబోయే పరిస్థితులు కానీ ఇతర అంశాలకు సంబంధించి మనందరం కూడా చూస్తున్నాం. ఇట్లనే ఉంటే ఎట్లుంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలని తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోటి, తెలంగాణలో చాలా సంఘాలు ఉన్నాయి. ఒకటి మేధావుల సంఘం ఉంది, ఇంకొకటి రాజకీయ నాయకుల సంఘం కూడా ఉంది. కొత్తగా పెట్టిన నేనే, ఎందుకంటే దానికి అధ్యక్షుని ఎవరు చేసినా అంటే బండి సంజయ్ కుమార్నే చేసిన. ఇందులో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు కూడా ఉన్నాయి. అదే మీరు అంటారు కదా, తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ఏ విధంగానైతే అన్ని పార్టీలను ఒక గొడుక్కి తీసుకొచ్చిందో ఇక్కడ రాజకీయ సంఘం కూడా ఉన్నది. మరి ఈ రాజకీయ సంఘానికి సంబంధించిన రాజకీయ నేతలు ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇక మూడో అంశం మీ అందరికీ తెలుసు కదా, పొద్దుగా లేవంగానే ఈ ఫోన్ పట్టుకున్నాక ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలామంది బీజేపీకి సంబంధించిన శ్రేణులు కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఏబీవీపీకి సంబంధించిన మా మహిళా సోదరీమణులు ఇక వాళ్ళు పెట్రోల్ బంక్లో పోయి నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది, ఇక్కడ డీజిల్ పెట్రోల్ కొరత లేదని ఒకరు చేస్తారు. ఇంకో పక్కన హిందువులకు సంబంధించిన దేవాలయాలకు సంబంధించి శిథిల వ్యవస్థకు వస్తుంటే మసీదులకు సంబంధించి అద్భుతంగా ఉన్న, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాంతోపాటు హైదరాబాద్లో కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు హిందువులే ఎందుకు కట్టాలి, ముస్లింలు ఎందుకు కడతలేరని ఇంకో సోదరిమని అంటారు. ఆ పూర్తి స్థాయిలో ఆడ ఏం జరగకపోయినా ఓం భీం భీం బిష్ అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ నా ఇంటి ఆడబిడ్డ, నా తెలంగాణ ఆడబిడ్డ, ఒక మైనర్ బిడ్డ, ఆ బిడ్డకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం వీళ్ళందరూ కూడా మాట్లాడని పరిస్థితి కనబడుతుందంటే ఎంత దురదృష్టకరం, ఎంత దుర్మార్గమైన విషయం అనేది ఒకటి ఆలోచించండి. ఇక రెండో అంశం, దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న నేను ఆ స్టేట్మెంట్ చదివి ఒక రకంగా చెప్పాలంటే కరెంట్ షాక్ కొట్టినంత పని అయిపోయింది. అందులో విషయం ఏంటంటే, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ఏకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ సివి ఆనంద్ గారికి సంబంధించిన విషయంలో మాట్లాడారు. సివి ఆనంద్ డీజీపీ గారు ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలే, వారి మీద ఆగ్రహాన్ని ఒకంత వ్యక్తం చేస్తూ ఇంకో పక్కన మేమందరం కూడా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన విషయంలో, భద్రత విషయంలో మేము అందరం ఉన్నాం, సో బిజీగా ఉన్నామని చెప్తున్నాం. ఎంత దుర్మార్గమైన విషయం అండి ఇది. అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి పరేడ్ గ్రౌండ్ సభకు విచ్చేసినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు పోలీస్ స్టేషన్లలో ఒకే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే, అసలు పోలీస్ స్టేషన్కే వెళ్ళలేదా? అసలు వీళ్ళందరూ కూడా మొత్తం పరేడ్ గ్రౌండ్లో ఉన్నారా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ సిటీలో ఉండే ఆఫీసర్లందరూ దీనికి ఏమన్నా సమాధానం ఉందా? జీరో. అంటే డైవర్షన్, కేసును ఎట్లా 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 మెలికలు తిప్పాలి. ఇప్పుడు ఏంది, సముద్రంలో షాప్ ఉంటే దాన్ని సొరచేప మింగుడు ఇంకోటి అవుతుంది. అదే షాపుకు సంబంధించి తీసుకొచ్చి ఒడ్డు మీద అయితే గిల్ల కొట్టుకుంటూ వస్తుంది కదా. ఇప్పుడు ఏంది అంటే ఆ కేసును కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ఏదో రకంగా దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయాలనేది ఇంకో ఉద్దేశం. ఇది అయిపోయింది. ఇక మూడో అంశం,
ఏది డీసీపీ గారు అనుకుంటా, బహుశా నాకు బాగా గుర్తులేదు. ఎందుకంటే ఆ మేడంకు సంబంధించి నిన్న సిట్ ఏర్పాటు చేసిళ్ళు డీసీపీ మేడం. ఆ మేడం సారథ్యంలో ఇగో ఈ మేడమే, ఈ మేడానికి సంబంధించి నిన్న ఏంది అంటే పూర్తి స్థాయిలో కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిళ్ళు. సరే, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిళ్ళు. ఆయన ఏడున్నాడు, ఏం కథ అంటే సమాధానం లేదు. సరే, ఇప్పుడు నేను ఒక్కొక్క అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తా, ఏంటి A to Z కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా అందరూ మాట్లాడాలి. భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి ఒక సోదరిమని ఫోన్ చేసి నేను హైదరాబాద్ తెలంగాణ సిటిజన్ అడుగుతూ ఉంది. అది అద్భుతమైన ధైర్యవంతమైన గుండె, నిజంగా ఆ తల్లికి సెల్యూట్. అట్లా ప్రశ్నించాలి, తెలంగాణలో ప్రశ్నించాలి, రాజకీయ నాయకులు అందరినీ కూడా ప్రశ్నించాలి. ఇదే బీఆర్ఎస్ లేకపోతే ఇంకో వాళ్ళు చేస్తే ఈ పార్టీకి బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగిళ్ళు, మామూలు హడావిడి చేసి అనుకుంటుర్రా? రోత చేసు అన్ని ఎట్లా అంటే ఏది పందిగాక పోయి బురదల బొరత చూడు, అంతకంటే అధ్వానం బొర్రి రచ్చరచ్చ చేసు. కానీ ఇక్కడ బండి సంజయ్ కుమార్ విషయంలో మాత్రం మాట్లాడతలేరు. రైట్, ఒక్కొక్క ఎపిసోడ్ను కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ అంశాలన్నీ కూడా అందరికీ తెలవాలి కాబట్టి ఒకసారి ఫస్ట్ నుంచి కూడా మీ అందరికీ ప్రతి ఎపిసోడ్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి స్టార్టింగ్ A to Z విందాం ఈ కేసుకు సంబంధించి. केंद्र मंत्री श्री बंडी संजय जी हमारे साथी నా మిత్రుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన కొడుకు వివాదాస్పదమైన కేసులో ఉండగా నా మిత్రుడు అని చెప్పి, సరే మీ స్నేహబంధానికి ఎంత అద్భుతంగా రాజకీయంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదట. మరి ఇదే కేసులో ముఖ్యమంత్రి గారు 3 నెలల నుంచి సమయం ఎవరిచ్చారు? ప్రజలు అనుకుంటున్నారు 3 నెలల సమయం ఇచ్చిండు ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడాలి. రెండోది ప్రియమిత్ర అయిపోయింది. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడారు. ఏ రోజు కూడా పార్టీ తలవంచుకునే పని చేయనన్నా. నిజంగా ఏ రోజు పార్టీ తలవంచుకునే పని చేయడు బండి సంజయ్. అది యాక్సెప్టబుల్, స్వాగతిస్తాం, మేము ఖచ్చితంగా కూడా స్వాగతిస్తాం. ఏనూరిగా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం. చేయండి. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని నేను ఇప్పుడు నాకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అన్నారా? భారత్ మాతాకి జై అన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అన్నారా? భారత్ మాతాకి జై అన్నారా? అన్ని పార్టీలు అంటారు కదా. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ అంటారు, ఈ భారతీయుడిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా జై భారత్ మాత అంటారు. భారతీయ జనతా పార్టీ నేతలే ఎందుకు అనాలి? అందరూ అంటారు. వినండి సార్, చెప్పండి సార్. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకుని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలకను కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా. ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చేయన్నా. నన్ను నమ్మండి అన్నా. తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. నా ఎంబడుండండి. ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్, ఇన్నరా? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు నాకు. కేంద్ర సహాయ మంత్రి ఈ దేశ ప్రధానికి సంబంధించిన నరేంద్ర మోడీ సభలో మాట్లాడిన విషయం.
ఈ వీడియో నాకు ఎందుకో మళ్ళా చూడాలనిపించింది. 1 సార్లు కాదు 10 సార్లు చూసిన తర్వాత ఫామ్ హౌస్లో ఎలుకని కాదన్నా అన్నాడు. ఫామ్ హౌస్లో ఎలుక ఎందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. ఏమన్నా వీళ్ళు వదిలేసి వచ్చిల్లా లేకపోతే వీళ్ళు ఏమైనా పంపించారు నాకు అర్థం కాదు. మళ్ళీ కేసీఆర్ ఎందుకు వచ్చిండు? ఏ తప్పు చేయలే అన్నా, ఇవాళ ఏం వారం అన్నా, అన్నా రేపేం వారం అన్నా, అన్నా ఎల్లుండి ఏం వారం అన్నా, అన్నా ఇవాళ నీ కొడుకెక్కడన్నా, అన్నా రేపు నీ కొడుకెక్కడున్నాడన్నా, అన్నా ఎల్లుండి నీ కొడుకెక్కడన్నా అని అడగలేదే తెలంగాణ సమాజం. హిందూ ధర్మం కోసం మేము పనిచేస్తాం. నువ్వు ఉట్టక ముందుకే మా నాయనలు పనిచేసిళ్ళు, నువ్వు ఉట్ట ముందుకే ఈ తెలంగాణలో చాలామంది పోరాటం చేసిళ్ళు హిందూ ధర్మం గురించి. నువ్వే ఒక్కడివే బండి సంజయ్ అనే వ్యక్తి పోరాటం చేస్తలేడు. బండి సంజయ్కి సంబంధించి కార్యకర్త నుండి వచ్చాడు. వచ్చి ఏం చేసినావు అంటే నువ్వేం తప్పు చేయలేదు అంటాను. నిన్నెవరు ఇక్కడ ఉద్దేశించి అంటలేరే. నీ కుమారునికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తా అంటే చిరాకెత్తిపోతుంది. ఓ కాడ కారాపి గంజా అది ఏం తాగుతుండో ఏం కథో తెలియదు, ఇంకో కాడ సిగరెట్ తాగుతాడు, ఇంకో కాడ అమ్మాయి చేత అన్నం తినిపించుకునే పని, ఇంకో కాడ డాన్సులు వేస్తాడు, ఇంకో కాడ మందు బాటిల్. ఏందయ్యా ఇది? ఏం సంస్కారం, ఏం కథ? ఇదేనా హిందూ ధర్మం? హిందూ ధర్మంలో ఇట్లా చేయాలని ఉన్నదా? హిందూ ధర్మం కోసం రక్షించే వ్యక్తులు గిదా? ఏది ఏట్ల రాయి తీయనోడట కూట్ల రాయి తీస్తాడోట అని వెనకటో సామెత ఉన్నది, గట్లున్నది ఇక్కడ పరిస్థితి. అరే ఇంత అన్యాయంగా ఎట్లా మాట్లాడతారండి? పచ్చి అబద్ధాలు. నాకు అర్థం కాదు. నువ్వు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ గారి సభలో ఏం మాట్లాడాలి బండి సంజయ్? ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు, గిన్ని నిధులు ఇవ్వబోతుండు, గింత అభివృద్ధి జరగబోతుంది, గిట్లుండాలి అని మాట్లాడనే. అరే నోరు తెరిస్తే హిందూ ధర్మం, సనాతన ధర్మం, జై హనుమాన్, జై శ్రీరామ్, జై భారత్ మాత, వీళ్ళేంది మాకు చెప్పేది? వీళ్ళు ఏమన్నా బల్యపాఠాలు చెప్పే పంతుల్లా ఎవలీళ్ళు? లేకపోతే సాయంత్రం ట్యూటర్లా పాఠాలు చెప్పడానికి వచ్చి రాజకీయ నాయకుల రూపంలో ఉన్న ఏమన్నా పాఠశాల ఏది మేమన్నా బడి పాఠాలు నేర్చుకోవాలా? మాకు తెలియదా భారత్ మాత? మాకు తెలియదా జై శ్రీరామ్? మాకు తెలియదా జై హనుమాన్? మాకు తెలియదా హిందూ సనాతన ధర్మం? మాకెంత ఎక్కువ తెలుసు ఆయనకు? స్టేజ్ మీద ఏం ఏ తప్పు చేయలేదు. ఏ తప్పు చేయనప్పుడు నీ కొడుకు ఏ దేశం పోయిండు, ఏ రాష్ట్రం పోయిండు, ఏ ఇంట్లో ఉన్నాడు? ఎందుకు దాబెడుతున్నావు మరి? దాని సంగతి ఏంది? అనుక్షణం ఏది సొక్కాలు చింపుకుని బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవరన్నా ఏమన్నా అంటే కేటీఆర్ విషయంలో డ్రగ్గు అని చెప్పిన ఈరోజు 7,000 తెలంగాణలో గంతమంది మహిళా మంత్రులు ఉన్నారు కదా, ఏమైపోయాలండి మీరు? మీ మహిళా మంత్రులంతా ఏమైపోయారు? మహిళా మంత్రులంతా 7,000 గతంలో మహిళా కమిషన్ చైర్మన్ ఉండే కదా, ఏమైపోయారు? ఇప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ అన్నారు కదా, ఏమైపోయారు? తెలంగాణలో ఇంతమంది మహిళా రాజకీయ నేతలు ఉన్నారు, ఏం చేస్తున్నారండి మీరందరూ? తెలంగాణలో మొత్తం నేను అది చేస్తా ఇది చేస్తా ఓ ఓ ఓ ఓ అని అరిచి మొన్నటిదాకా టీవీలో ముంగట అరిచిన మహిళా నేతలంతా ఎడబోయిరండి? నాకు అర్థం కాదు. అదే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డకు జరుగుతూ ఇట్లనే ఉంటుందా? 100% జరగద్దని నేను కోరుకుంటాను. తప్పది అనడం కూడా తప్పే, దాంట్లో నేను క్షమించాను. కానీ ఇక్కడ మీ బండి సంజయ్ కుమార్ గారి కొడుకు విషయంలో, బండి సాయి భగీరథ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? అరే చాలామంది ఈ రాష్ట్రానికి సంబంధించిన సిటిజన్ పేరుతో కాల్ చేస్తూ ఉంటే మహిళ, వాళ్ళు ఇచ్చే సమాధానం విన్నరా? నేను వివిధ సోషల్ మాధ్యమాలలో విన్నా. ఎంత బాధాకరమైన విషయం. ఏ హోదాలు ఉన్నారు, ఏం మాట్లాడతారు, ఏం కథ? మరి మన ఆయన పేరు ఉండే సజ్జనార్ సార్, నమస్తే. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసినవన్నీ ఏం చేసిలో తెలుసు? అమాయకమైన ప్రాణాలు తీసిరు. అది నేను చెప్పింది కాదు, సెంట్రల్కు సంబంధించిన నివేదికనే చెప్పింది. ఈరోజు సాక్ష్యాలు కళ్ళ ముంగట ఉన్నాయి. సజ్జనార్ తుపాకీల బుల్లెట్లు లేవో, లేకపోతే సజ్జనార్ గారికి సంబంధించి మొన్న ఎన్టీవీ విషయంలో దురుసుగా ప్రవర్తించారు మీడియా వాళ్ళైనా ఎవరైనా. ఏంది మీ ఇష్టం వచ్చినట్టు అది ఇదని చెప్పి కదా, ఏమైపోయింది అలా? సజ్జనార్ గారు ఎక్కడ కనబడతలేరు నాకు. నేను మొత్తం ఉండే 11 పేజీలు 12 పేజీల పేపర్ అంతా తిరిగేస్తున్నా, ఎన్నన్నా కనబడతాడేమో. అంటే బలిసినోడికో న్యాయం, పేదోడికో న్యాయం అర్థమైపోయింది. ఇందులో పెద్ద విచిత్రం ఏమీ లేదు. మీకు ఇంకా ఈ కేసు ఎట్లా కూడా వీక్ అవుతుందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా సింపుల్గా కేసును కథం పట్టే ప్రయత్నం చేసేసారు. ఇగో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ కుటుంబంతో మాట్లాడిండండి. మాట్లాడి వాళ్ళ బాధలు వెదలు అసలు ఏం జరిగింది ఏంటి పిన్ టు పిన్ కూడా సేకరించిండు. మొదటగా వాళ్ళ కుమారుడికి సంబంధించి ఎందుకు వాళ్ళ అని ఒకప్పుడు V6 లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం
ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఈ విధంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, అమ్మ నాకు చెప్పిందండి, బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా మళ్ళీ నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిందంట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి. ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు. ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు, కొండ సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్ ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయారు వాళ్ళందరూ రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పిండ్రా? ప్రియాంక వదేరా గారికి ఈ విషయం చెప్పిండ్రా? మీరు చెప్పలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నారు. రైట్. ఇది ఇంతకంటే పచ్చి నిజం తెలంగాణలో నేను చెప్తున్నా, ఆవగింజంతైనా మొత్తం తిరిగినా కూడా దొరకదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటపెట్టిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అన్నం తినే ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. రెండోది, డీజీపీ రాజీనామా చేయాలి. మూడోది, నిర్మల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తే ప్రతి సిబ్బంది సస్పెండ్ గుర్తు కావాలి. దాంతోపాటు ఇటు V6లో పనిచేసిన సంగప్ప కానీ బండి సంజయ్ కుమార్ కానీ వీళ్ళిద్దరిని పదవి నుండి తొలగించాలి, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలి. పదవి నుండి తొలగించాలి, పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేయాలి శాశ్వతంగా. ఇంత బెదిరింపులా, ఇంత అన్యాయమా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంత స్పష్టంగా, ఎంత సంచలనంగా చెప్పిండో చూసిరు కదా. ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు మొత్తం A to Z చూపెడతా అన్న కదా. ఇది ఇంతకు మించి ఇంకా ఎవరు సాక్ష్యం చెప్పాలండి? ఇక ఇది ఇట్లుంటే ఇక్కడ చూడురి, ఇక చూడురి, ఇక చూడురి ఎంత హ్యాపీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఎంత హ్యాపీగా నవ్వుతున్నారు ముఖ్యమంత్రి గారు వీళ్ళు. ఇక ఇది అయిపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాటలేనురి. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఓకే, పార్టీకు అది సమస్య లేదు, లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో చేస్తూ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై పోలీస్. అయిపోయింది. ఏంది? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కుమార్ మా పార్టీ నేత, మా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి గారు. ఆయనకు వాళ్ళ కొడుకు సంబంధం లేదట. అది వాళ్ళ ఇంట్లో జరిగిన మ్యాటర్ అట. తెలంగాణ ఆడబిడ్డ. ఎందుకంటే రామచంద్రరావు గారికి కనబడతలేదండి, అది వినబడతలేదండి. రామచంద్రరావు గారికి కనబడతలేదు, వినబడతలేదు. ఆడబిడ్డ విషయంలో ఇదా మీరు మాట్లాడే పద్ధతి? మూస ధోరణి. ఇంత దుర్మార్గంగా ఎంత మీ పార్టీ అయితేనైతేనే ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? అందుకే చెప్పిన యువత మీరంతా రావాలయ్యా, మీరు అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రి కావాలి, యువరక్తం కావాలి. గీవిలేందుకు అంటున్నా? ఈ ముసలోళ్ళ బ్యాచ్నంతా ఏర్పారేయాలి. లేకపోతే రేపు జరగబోయే అరాచకాన్ని మనం చూడలేం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడే భాష ఇదా? వాళ్ళ ఇంట్లో పంచాయితీ అంటాడా? అదే ఒక సామాన్యుడు అదే ఎఫ్ఐఆర్ అయితే ఎంత టార్చర్ చూపెట్టి ఈ పార్టీకి వాని బాడీలో శరీరంలో ఉన్న అవయవాలన్నీ దెబ్బతిని అంత దారుణంగా 3rd డిగ్రీ ఇచ్చయ్యకపోవా? కోర్టుకు హాజరు వరకు ఎంత టార్చర్ చూపెట్టు. మరి ఇదే భార్గవ్ విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యూట్యూబర్ భార్గవ్ విషయంలో ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం ఏంది? ఇద్దరికి సమానం ఉండాలి కదా. న్యాయం అంటే వేరున్నదా? ఇక్కడ రాజ్యాంగం 2 రకాలు ఉన్నదా? బలిసినోడికో రాజ్యాంగం, పేదోడికో రాజ్యాంగం. ఇదా రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి మాట్లాడేది? ఇక ఇంకొక విషయం ఎన్నోర్రి, ఇక్కడేనోర్రి, నేను నిజంగా చెప్తున్నా కదా, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ కండువాని ఇట్లా కండ్లకు అద్దుకున్నా తప్పులేదు. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అన్నట్టు ఆయన ఎందుకు పరిపాలన చేయాలి, బీఆర్ఎస్కు సంబంధించి ఎందుకు అధికారంలో ఉండాలి, ప్రాంతీయ పార్టీ ఎందుకు కావాలనేది మనం ఎందుకు కొట్లాడినాం? ఇంత ఇష్యూ జరుగుతుంటే కనీసం రాజీనామా కూడా చేయడు, దాని గురించి స్పందించరు, కొడుకు ఆచూకీ లేదంటారు. నిరంతరం ప్రశ్నించే జర్నలిస్టులు, యూట్యూబర్స్ కానీ, డిజిటల్ మీడియా ఏది ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, వాళ్ళ ఇళ్ళల్లో అర్ధరాత్రి పోయి పట్టుకొస్తారు గుర్రాన్ని గుంజుకొచ్చినట్టు. రేపు పొద్దుగాల ఎవరన్నా అరెస్ట్ చేయడానికి వస్తే ఎడమకాల చెప్పుల దండలు సిద్ధంగా పెట్టుకోరు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఈ కేసుకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని రోజుల 24 గంటలలో అరెస్టు చేయాల్సిన పోలీసు వ్యవస్థ జాడపత్తలేదు, కనీసం ఆచూకీ లేదు. 24 గంటలలో అరెస్టు చేయాలి అది. ఇదే బీఆర్ఎస్ పార్టీల పోరాటం అనితర అది ఇంకా దాన్ని ఇంకా వర్ణించలేం. వర్ణాతీతం వల్ల పోరాటం చాలా అద్భుతం. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకే పార్టీ పోరాటం చేస్తలేదు. కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్లు లేరు, బీజేపీలు లేరు, ఇక ఏ పార్టీ లేదు తెలంగాణ. ఆ పార్టీ, ఈ పార్టీ, తోక పార్టీలు, ఈక పార్టీలు ఎవ్వలేరు. నేను చెప్తున్నా, ఒక్క బీఆర్ఎస్ పార్టీ పోరు చెప్తాను. పోరులో నిలబడ్డది, కలబడుతుంది, గెలుస్తుంది, వస్తుంది, చెప్తున్నా కదా. ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే ఒక్కసారి మనం ఏది మన మినిస్టర్ మాట్లాడతాను నేను. బండి సంజయ్ గారు తమరి కొడుకు మీద తెలంగాణ ప్రభుత్వం వివక్షపూరితంగా ఎటువంటి కక్ష సాధింపు చర్య చేయడం లేదు. మీ పట్ల మీరు కేంద్ర మంత్రిగా మీరే స్వయంగా మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను నిష్పక్షపాతంగా విచారణ చేయడానికి కోరాల్సింది. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషితో నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా నిద్రలేసింది కాంగ్రెస్, ఇవాళ నిద్రలేసింది. దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మోరుతారనే ఒక సామెత ఉండే, గుర్తుందో లేదు. గాయాల ఎన్నడో జరుగుతాయి, గీయాల మనం మినిస్టర్ సాబ్ మాట్లాడుతున్నారు. బండి భగీరథ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును అది శబాష్, ఇది ముచ్చట. సిట్టేషన్లు అంటే కేల్కతం దుకాన్ బంద్ బాయ్. బండి భగీరథ అరెస్ట్ కాడు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఆయన స్టేషన్ బెయిల్తో బయటికి రాకపోతే నన్ను అడుగురు. నేను చెప్తున్నా కదా, బండి భగీరథ విషయంలో సిట్ అయితే ఎవరండి? బండి భగీరథ ఎవరు? ఆయన విషయంలో ఎందుకు సిట్ వేస్తారు? ఆయన మన పొలిటీషియనా? ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీయా, మినిస్టరా, సీఎంఆ, గవర్నరా, రాష్ట్రపతా, ఉపరాష్ట్రపతా,
ఆ ప్రధానియా లేకపోతే ఎవరైనా అసలు ఆయన విషయంలో సిట్ ఎందుకు వేస్తారు? టూ మచ్ అనిపిస్తలేదు. అయితే ఒక చిన్న పిల్లగాడండి, 25 ఏళ్ళ పిల్లగాడు ఆయనే. గా పిల్లగాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తుందా? సిగ్గు అనిపిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. 25 ఏళ్ళ పిల్లగాన్ని అరెస్టు చేయడానికి సిట్టు. మరి ఆ భార్గవ్ విషయంలో ఎందుకు అట్లా జరగలే? ఎంత ఘోరం ఇది. కేసు కేల్ కథం దుకాన్ బంద్. మీరు చూడు, కేసును కథం పట్టిస్తారు, కేసును క్లోజ్ చేస్తారు. కేసును కథం పట్టిపోతే నన్ను అడుగుర్రి, చూడుర్రి మీరే. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెత్తకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళని రేపు చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే, ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వేస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మళ్ళీ సిట్టు? నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసినాడు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయటపెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్నా తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరు గార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీగల్ ఇస్తాను. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది, నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసింది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందట. మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరు ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అదే మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇలా A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటారు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపు లీకులు ఇస్తారు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాడికి వస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదైనా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. రైట్, నేను చెప్పలే. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన సెక్షన్లు నా దగ్గర ఉన్నాయి, మీ అందరికీ నేను చూపెడతా చివర్లో. ఈ కేసు ఎంత సింపుల్గా బండి సంజయ్ కుమార్ గారి కొడుకు బయటకు వస్తాడో తెలిసిపోతుంది. సిట్టేసిల్లంటేనే కథం అండి. ఇప్పుడు కేసు క్లోజ్ ఉందనుకో, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సిట్టేసినాక సింపుల్గా అయిపోతుంది ఈ కేసుకు సంబంధించి. ఇగో ఇట్లా మొత్తం ఎఫ్ఐఆర్లు రాసి ఇవన్నీ ఇస్తారా, సింపుల్గా ఆయన అరెస్ట్ అయిన రోజు లేకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఇగో ఇట్లా చింపేస్తారు దాన్ని ఎఫ్ఐఆర్. మీరు చూడరు, నన్ను అడుగుర్రి, నేను చెప్తున్నా. ఆ కేసు ఖచ్చితంగా నీరుగారు. ఎప్పుడైతే సిట్టేసిలో అప్పుడే నేను అనుకున్నా అబ్బరా బిడ్డ కథం రాని గదే అవుతుంది. మీరు చూడరాదు. ఇక చూడరు, కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రాంతం, బీసీలు ఎస్సీ ఎస్టీల ప్రాంతం లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ చూడరు మీరు. తప్పకుండా నేను మళ్ళీ చెప్తానా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్ళకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికే సంబంధించిన ఇష్యూలపై ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. రైట్, పొన్నం ప్రభాకర్కు సంబంధించి అంత అద్భుతంగా మాట్లాడేది కదా. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. అసలు నాకు అర్థం కాదు, గింత ప్రెస్ మీట్ పెట్టి గిన్ని ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ కేసులో. మీకేమన్నా అర్థమవుతుందా ప్రజలారా? సిట్ ఎందుకు వేయాలి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి, మంత్రులు ఎందుకు మాట్లాడాలి, వీళ్ళందరూ అసలు ఏం జరుగుతుంది కేసు? అసలు కేసు నీరుగారిపోతున్నది. ఇదంతా భూమ్ 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 గంతే. ఆ మధ్యకాలంలో ఒక లేడీ అగోరి అని వచ్చి చూడు,
ఓం భీం భీం బిష్ అని 4 మంత్రాలు రావు ఏది రాదు. ఇప్పుడు ఈ కేసు కూడా గంతే, ఓం భీం 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 ఫమ్ 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 ఫటక్ అయిపోతుంది. మీరు చూడుది అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టుడేంది, సిట్టేసుడేంది, దీనికి డీసీపీ రేంజ్లు ఉండు. ఆ పిల్లగాడు ఎవరైనా 25 ఏళ్ళ పోరగాడు గా పోరన్ని అరెస్టు చేయడానికి గీదంతెందుకు? నాకు అసలు ఈ కేసు ఏం అంతుచిక్తలేదు. నీళ్ళు మొత్తం ఏంది అంటే కేసు అంతా లీకేజ్ అయిపోతుంది, నీరు గారుతుంది. అది కేసు సెక్షన్లు కూడా నాకు ఇంకొక 2 నిమిషాలలో మీకు కేసు సెక్షన్లు కూడా వచ్చినాయి చెప్తా చూడురి. ఇంత సినిమా ఎందుకు నాకు అస్సలు అర్థమవుతలేదు. ఎందుకంటే నేను చదువుకున్నా, మీరు చదువుకున్నారు. తెలంగాణ చాలా చైతన్యవంతమైన గడ్డ, తెలంగాణలో పోరాట స్ఫూర్తి ఉన్న గడ్డ. ఈ తెలంగాణలో ఈ 25 ఏళ్ళ పోరాని కోసం, ఆ పిల్లగాని కోసం ఇంత తతంగం ఎందుకు? చేయడానికి అందుకే నేను ఈరోజు పెద్ద బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చాను. ఇప్పుడు మన ఏసీపీ గారు తోటి అండ్ ఎస్హెచ్ఓ గారు తోటి ఇప్పటి వరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇది 8th మన దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఏమేమి జరిగింది, ఇంకా ఏం చేయాలి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. అదే ప్రకారంగా రేపు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. ఇంకా ఫర్దర్గా మేము ఇంకా దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి. అందుకే మేము మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడతాం. ఇది మనకు అతను దొరికితే, అతనికి ఆఫెన్స్ ప్రూవ్ అయితే మేము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. దీన్ని పూర్తి స్థాయిలో పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్టు చేయడం, బెయిల్ చాలా కష్టం. ఎందుకంటే ఇవి నాన్ బెయిలబుల్ నేరాలు. సాధారణంగా పోలీస్ స్టేషన్లో బెయిల్ లభించదు, కోర్టులో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ నేరం తీవ్రత ఎక్కువగా ఉంటే బెయిల్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. నిరూపణ బాధ్యత 29 ప్రకారం ఒకసారి కేసు నమోదైతే తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది. షార్ట్షీట్ ఎఫ్ఐఆర్ అయిన నమోదైన 90 రోజులలోపు పోలీసుల విచారణ పూర్తి చేసి కోర్టులో షార్ట్షీట్ నమోదు చేయాలి. దీనికి ఏంది, మాటలతో వేధించడం, అశ్లీల చిత్రాలు చూపించడం వంటి నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. లైంగిక దాడికి సంబంధించి శారీరకంగా తాకడం లేదా వేధించడం ద్వారా నేరాలకు 3 నుంచి 5 ఏళ్ళు ఉంటుంది. తీవ్రమైన లైంగిక దాడి చేస్తే 16 ఏళ్లలోపు బాలికలపైన చేస్తే 20 ఏళ్ల జీవిత ఖైదు ఖచ్చితంగా ఉంటుంది. స్పెషల్ కోర్టులు ఈ కేసుల విచారణ కోసం ప్రత్యక్షంగా కోర్టులు కూడా ఉంటాయి. కేసు ప్రారంభమైన ఏడాదిలోపు విచారణ ముగించాలి. గోప్యత బాధితురాలి, మళ్ళీ చెప్తున్నా, ఇది ఏది బండి సంజయ్ అనుచరులకు సంబంధించి, బండి సంజయ్కి సంబంధించి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు మీరు వీడియోలు చేస్తున్నారో మీరందరూ కూడా మళ్ళొక్కసారి కోర్టు నుండి నోటీసులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే కోర్టు ఏం చెప్పింది అంటే బాధితురాలి పేరు, ఫోటో లేదా చిరునామా వంటిని బహిర్గతం చేయడం నేరం. ఇది విచారణ కూడా ఇన్ కెమెరా అంటే రహస్యంగా జరుగుతుంది. ఇది విచారణనే రహస్యంగా జరుగుతుంది. బాధితురాలు ఫోటో వీళ్ళు బయట పెట్టిలు, దాంతోపాటు చిరునామా బయట పెట్టిలు, ఇవన్నీ బయట పెట్టిలు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా తప్పుడు కేసు పెట్టినట్టు కోర్టులో రుజువైతే సదర్ వ్యక్తికి కూడా అది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇంత సీన్ ఇది ఎందుకు? చట్టం ఆల్రెడీ చెప్తుంది కదా వారెంట్లో, ఇంత సీన్ ఎందుకు? ఇదంతా 90 రోజుల ప్రాసెస్. అది పాక్సో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పటి వరకు చట్టం ప్రకారంగా ఏమేం కేసులు చేయాలి, లాస్ట్ 1-2 డేస్లో కూడా మన వాళ్ళు చాలా ప్రయత్నం చేసి అన్ని డాక్యుమెంటేషన్ కలెక్ట్ చేశారు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. నా కోసం ఇది మన పోలీస్ స్టేషన్లో ఒక పాక్సో కేసు రిజిస్టర్ అయింది. ఇది విక్టిమ్కి ప్రాపర్గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరికితే అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళకు దొరికితే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. అది దొరికితే పట్టుకుంటాం. నేనే తప్పు చేసిన మేడం అరెస్ట్ చేయండి అని వస్తారు ఎవరన్నా నిందితుడు. ఇది ఇట్లా అయిపోయింది. ఇక దాంతో పాటుగా ఇంకొక స్టేట్మెంట్, మైనర్ బాలిక మీద అనిత కేసు పెట్టడానికి రాదు. ఎందుకంటే మైనర్ మీద ఒక 25 ఏళ్ళ అడ్డగాడిగా లైంగిక వేధింపులు చేసినప్పుడు అనిత కాదు. ఆమె అనిత చేసినా నువ్వు కాపీ దాంట్లో దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చేశారు బండి సంజయ్ గారు చివరికి, మొదట్లేమో ఎలక్షన్లు వస్తేనేమో మతం ఆడుకుంటాడు. ఇవాళ కొడుకులు లుచ్చా పనులు చేస్తే నేను బీసీ బిడ్డను నా మీద అరాచకం చెప్తుందంటాడు. చిన్నపిల్లలు రాజకీయాలు తీసుకురావద్దంటాడు. 25 ఏళ్ళ అడ్డగాడి చిన్నపిల్లగాడా? ఆ 17 ఏళ్ళ మైనర్ బాలిక చిన్నపిల్లనా? లేకపోతే 25 ఏళ్ళ అడ్డగాడిగా మైనర్ రావాడు? అడ్డగాడిగా పని చేసి చిన్నపిల్లలు రాజకీయాలు తీసుకురావద్దంటావా? నీ సంస్కారం నీ కొడుకు దగ్గర నుంచి రాలే బండి సంజయ్. నువ్వు ఇచ్చిన సంస్కారమే, నీ భాష, నీ గుటుక, నీ ప్రవర్తనే ఆ పిల్లగాడు తయారు చేసిందని చెప్పి నేను ఇవాళ ప్రెస్ మీడియా ముందుగా చెప్తా ఉన్నా. ఆ పిల్లగాడు తయారైందంటే 1, 2, 8 ఏళ్ళు చేసిన పిల్లగాడు మీ అందరూ తెలియదా?
కొట్టుడు, ర్యాగింగ్, బుల్లింగ్, కాలేజీలలో అమ్మాయిలు ఇంకా పడడము, వందల నేర్చేస్తున్న ఉన్న పిల్లగాడైనా ఎక్కడి నుంచి వచ్చిన సంస్కారం అనుకో? నువ్వు నేర్పించిన సంస్కారమే కదా బండి సంజయ్. నువ్వు మాట్లాడే భాష ఒక పుట్టుక గురించి మాట్లాడతావు. ఇవాళ ఏ పుట్టుక గురించి మాట్లాడతావు బండి సంజయ్? మాకు చెప్పు, ఇవాళ ప్రజలకు చెప్పు. ఇవాళ చిన్నపిల్లలు రాజకీయ రాష్ట్ర తీసుకురావద్దని ఒక సెంటిమెంట్, ఆఖరికి మళ్ళీ ఒక సెంటిమెంట్ నిన్న. ఎవరు నమ్మకండి నేను ఏబీపీ నేయడం? ఏం దొంగ పనులు అన్నీ చేసే దొంగ పనులు? నీ ఏబీపీ చెప్పి నాకు పనులు చేసి చెప్పి, నీ ఆర్ఎస్ఎస్ చెప్పి నాకు పనులు చేయమని చెప్పి నేను దయచేసి నా ఏబీపీ మిత్రుని, ఆర్ఎస్ఎస్ మిత్రుని కూడా కోరుతాను. మీరు సమర్థిస్తా ఉన్నారు ఇవాళ. నిలదీయండి. మీ అందరి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక మైనర్ పార్టీ జరిగిన అన్యాయం నిలదీయకపోతే రేపు పొద్దున ఎటుపోతే సమాజము. రైట్, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. అదే పోలీసు గారికి సంబంధించి డీసీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్కి ఇక్కడ సమాధానం దొరికింది అనుకోవచ్చు. ఇక దాంతోపాటు కేటీఆర్ ట్వీట్ కూడా చేసిళ్ళు. ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో బేటీ పడావో బేటీ బచావో కాదు, బేటీ భగావో బేటీ బచావో అంటూ కేటీఆర్ కూడా ట్విట్టర్లో వేదికగా పూర్తి స్థాయిలో స్పందించిండు. దీనికి సంబంధించిన చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో బీజేపీకి సంబంధించి ఏం చేస్తుంది, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసి ఇప్పుడు వాళ్ళ కొడుకు సంబంధించి ఈ కేసు మొత్తం నీరు గారబోతుంది. బండి సంజయ్ కుమారుడు కడిగిన ఆనిముత్యం వల్లే బయటకు వస్తాడు. ఎట్లనో చెప్పాలన్నా, పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసును నమోదు చేసిళ్ళు. ఇది నేను చెప్తలేను, అడ్వకేట్కు సంబంధించి లలితారెడ్డి గారు చెప్తున్నారు. దానికి సంబంధించింది కూడా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే ఇదే జరుగుతున్నది. ఏం జరుగుతున్నది అంటే, సో పూర్తిగా కూడా ఒక అంశం ఉంది నా దగ్గర. ఒక నిమిషం మీరు దయచేసి నేను తెలంగాణ సమాజాన్ని మేలుకోమని చెప్తా. ఒకసారి ఇనురి. యాక్చువల్గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు. మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్ గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా. రైట్, ఏం చేసిల్లంటే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెక్షన్ 7, 8 పెట్టి కేసును డైల్యూట్ చేయడం. అంటే సెక్షన్ 12 కానీ 13 కానీ కింద కేసు నమోదు చేస్తారు. ఇదే విషయానికి ఇటు ఏంటంటే చైల్డ్ రైట్స్ కమిషన్కు సంబంధించి చైర్మన్ సీతా దయాకర్కు సంబంధించి కూడా వివరించారని చెప్పారు. సో పూర్తి స్థాయిలో కడిగిన ఆనుమత్యం లెక్క బయటికి తీసుకొస్తారు. అంతే, ఏముంటుంది ఇలా. ఇంకా సిగ్గుమాలిన పత్రికలు వార్తలలో సిగ్గు అనిపిస్తలేదా? వీడు అన్నం తింటలేడా అండి? నాకు అర్థమైతలేదు. ఏందండి ఇక్కడ వార్త ఏడున్నదండి? నాకు అర్థమైతలేదు. ఇంత పెద్ద పేపర్లు పెట్టుకుని ఎవరిని బదనాం చేయడానికి, ఎవరికి అబద్ధపు వార్తలు చెప్పడానికి ఏంది ఇది? బండి సంజయ్ కొడుకు సంబంధించిన వార్తల్లో సిగ్గు అనిపిస్తలేదు. రాసే జర్నలిస్టులు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? మనిషి మానవత్వం అనేది లేదా జర్నలిస్టులకు? రోషం పౌరుషం లేదా? ఈ గడ్డ మీద బుట్టలే ఏమన్నా వలసవాదులా మీరు? ఏం రాతాలు పేపర్లలో, శాటిలైట్ అట, పెద్ద పెద్ద పత్రికలలో సిగ్గుండాలనిపిస్తలే జర్నలిజం మీద? అరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే మాట్లాడరు, రాయరు. ఏడబోయింది ఆయన? ఏదో శనిక్యాలు బుక్కినట్టు పలుకులు గిలుకులు అని పెడతాడు కదా, ఏడబోయింది ఆయన? చాలా మంది ఉంటారు. జర్నలిజం సిగ్గు అనిపించాలి ఇంకొకసారి జర్నలిజం పేరు చెప్తే. పత్రికలలో ఏం రాతలు, ఏం రాతలు ఏడ కనబడతానండి కనీసం? అరే ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, కేసు డైవర్ట్ చేస్తారు, సిట్టేసిళ్ళు. ఆయన ఎవరు, సిట్ ఎందుకు ఎత్తారు, ఎట్లేయాలి, ఏందా విచారణ, అరెస్టు చేయాలి వారెంట్ లేకుండా కేసు నమోదైనప్పుడు? ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా చూడాలి కదా. అరే ఏది లేదండి, కనీసం పెద్ద పత్రికలలో రాష్ట్రంలో ఏడలేదు, శాటిలైట్ ఛానళ్ళల్లో ఏడలేదు. ఎందుకు ఇక మరి మీరు ఛానళ్ళు నడిపే దేనికోసం? డబ్బుల కోసమా? శవాల మీద పేలాలు వెళ్ళడానికి కోసం డబ్బుల కోసమా? ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజుల బతుకుతారు ఈ జర్నలిస్టుల పేరు చెప్పుకొని? గా ఎన్టీవీకి సంబంధించిన సోదరులు అరెస్ట్ అయితే ఎట్లా తీసుకెళ్ళిళ్ళు ఆ కేసులో? మరి ఈ కేసులో ఎందుకు అంత తొందర లేదు? అరే ఎంతోమంది ట్వీట్ చేస్తే రీట్వీట్ చేస్తే నల్లబాలు లాంటి వాళ్ళను, దిలీప్ కొంతం వాళ్ళను, మన్నె క్రిషాంక్ లాంటి వాళ్ళను, శంకర్ గౌడ్ లాంటి వాళ్ళను, గా తిరుమల దాస్ నరేష్ అంటోళ్ళను, నా సొంటలను, బొచ్చని మంది తెలంగాణ సురేష్ యాదవ్ సొంటలను చాలా మంది మీద కేసులు పెట్టి గొర్రెలకంటే అధ్వానం తీసుకుపోయాలి కదా. మరి ఆ రోజు రాయకపోతే ఇవాళ ఆడపిల్ల విషయంలో ఇక మీకెందుకు జర్నలిజం? షట్ డౌన్ చేసుకోండి, ఇట్లా బంద్ పెట్టుకోరు. ఇక సిగ్గు అనిపిస్తుంది, అప్పుడన్నా సిగ్గు వస్తుందేమో మా జర్నలిస్టులకు. అన్నం తినాలే, రోషం పౌరుషం ఉంటే రాయిర్రి. తెలంగాణ సమాజానికి నేను మళ్ళీ చెప్తున్నా,
దయచేసి ఇగో నేను చెప్పింది ఇది. సో మొత్తానికి కేసు అయితే నీరు గారుతుంది. ఆయన వస్తాడు, అరెస్టు చేస్తారు, తీసుకెళ్తారు, సెక్షన్ 7(8) కింద నమోదు చేసిరు కాబట్టి స్టేషన్ బేలో కోర్టుకు పోతారు, వస్తారు. అది 90 రోజులలో నిరూపించుకోవాలంటే 3 నెలల టైము. ఇది మే, జూన్, జూలై, ఆగస్టు లోపు ఆయన నిరూపించుకోవాలి. ఆ కేసుకు సంబంధించి బయటకు వస్తుంది, అయిపోతుంది. ఏం జరిగిందంటే ఓయమ్మ అంటే ఓయమ్మ, గంతే అయిపోతుంది. చూడరు మీరు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఆల్రెడీ ఇప్పుడు రంగంలోకి దిగిళ్ళు, ఇంకా చాలా మంది కూడా దిగుతారు. వాళ్ళకి ఎట్లా బువ్వదిన బుద్ధి అయితే లేదో నాకు అర్థం కాదు. ఇక మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. దయచేసి వాస్తవాలను అయితే నేను చెప్పే ప్రయత్నం చేసిన. దాన్ని ఎవరిని బండి సంజయ్ని కించపరచాలనో బండి సంజయ్ మీద నెగిటివ్ వేయాలనో నాకు ఉద్దేశం లేదు. కేవలం వాస్తవాలను మాత్రమే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో మీకేమైనా మనసు నొప్పితే ఒకసారి వెనక పోయి ముందు పోయి మొత్తం చూడరి. వాస్తవాలు ఏందో మీరు కూడా గ్రహించండి, నిజాలను మీరు కూడా జీర్ణించుకోరి. కానీ ఈ అబద్ధ కోటల మీద మాత్రం బతకకండి. సో ఉన్నోడుకో న్యాయం, లేనోడికి ఒక న్యాయం అనేది తెలంగాణలో చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఇదే వాస్తవం అనేది మనం కూడా గ్రహిద్దాం. రాజ్యాంగం ఇక్కడ ఒకటి కాదు, ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగం 2 రకాలు ఉన్నది. బలిసినోడికో రాజ్యాంగం ఉన్నది, పేదోడికో రాజ్యాంగం ఉందని అనుకోవచ్చా. ఈ కేసుకు సంబంధించి 25 ఏళ్ల పిల్లగాన్ని అరెస్టు చేయడానికి సిట్టేసుడు ఎందుకు, అన్నేసుడు ఎందుకు, ఏం కథ. ఇక దయచేసి మీకే వదిలేస్తున్నా. ఫైనల్గా నా జడ్జ్ ఏం చేయట్లేదు, మీ ఇష్టం. మీరు ఎట్లా చూస్తారో ఈ కేసును మీరే చూడరు.